పూరి ఫినాయిల్ తాగి కుప్పకూలిపోయి ఉంటుంది. అయితే గగన్ శారదకి ఈ విషయాలు ఏవీ కూడా తెలీవు. పూరి స్పృహ లేకుండా బెడ్డుపై పడుకొని ఉంటే పూరి ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తుందా అని శివ అక్కడే నిలబడి వెయిట్ చేస్తూ ఉంటే భూమి పూరి పక్కనే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే పూరికి మెలకువ వచ్చి లేచి కూర్చోవటంతో పూరి పూరి ఇప్పుడు ఎలా ఉంది, బాగానే ఉంది కదా అని భూమి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. తాత్కాలికంగా ఉండే బాధల కోసం శాశ్వతంగా ప్రాణం తీసుకుంటావా పూరి? నీకేమైనా అయితే మీ అన్నయ్యకి, మీ అమ్మకి నేను ఏం సమాధానం చెప్పాలి పూరి అని భూమి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. జీవితాంతం నాకు తోడుగా ఉంటాడనుకున్నప్పుడు నాకు దక్కనప్పుడు నేనేం చేయాలి వదినా అని పూరి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. దాంతో వెంటనే భూమి శివ చెంప పగలగొడుతుంది. నువ్వు దక్కవన్న అనుమానం వస్తేనే చావడానికి సిద్ధమైంది అని భూమి శివకి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. ఈ ఒక్కసారికి ఈ అక్క కోసం ఈ ఒక్క త్యాగం చేయరా అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. ఇక శివ చాలా ఏడుస్తూ భూమి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించక్క, ప్రేమ మనుషుల్ని కలపాలి, కుటుంబాలని విడదీయకూడదు, నేను పూరిని పెళ్లి చేసుకుంటాను అని శివ భూమికి మాట ఇస్తాడు. దాంతో భూమి చాలా సంతోషంగా పూరి శివల చేతిని ఒకరి చేతిలో ఒకరికి వేయించి మరీ కలుపుతూ ఉంటుంది. అలా ఇద్దరు చేతులు కలిపి భూమి చాలా సంతోషపడుతూ ఉంటే అలా శివ చేతిలో చేయి వేసి మాట ఇస్తూ ఉండటంతో పూరి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మాట ఇచ్చిన విధంగానే శివ ఆ మాటకు కట్టుబడి పూరి మెల్లో తాళి కడతాడా లేక బిందు మెల్లో తాళి కడతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.